వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఈ రోజు నుంచి నేను మీకు ఒక మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ వీడియో అనేది మీ ముందుకు రాబోతోంది. మార్నింగ్ 7కు ప్రతిరోజు మార్నింగ్ 7కు ఎన్టీపీసీ మోడల్ పేపర్ వీడియో మీ ముందుకు రాబోతోంది. అండ్ ఈ మోడల్ పేపర్ వీడియోలో కేవలం జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ మాత్రమే నేను మీకు అందివ్వగలను. సో ఇది మీరు గమనించగలరు. అండ్ ఈ వీడియోలో ఫస్ట్ మోడల్ పేపర్ సంగతి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మరొకటి గమనించాలి మీరు. జనరల్ అవేర్నెస్ కేటగిరీలో నాకున్న పరిధిలో నాకున్న ఇక్కడ పుస్తకాల్లో మీకు నేను ఎలాగైనా సరే ఒక వాల్యూ కంటెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను మీకు ఈ మోడల్ పేపర్స్ని ఇస్తున్నాను. ఇందులో ఇలాంటి కొన్ని ఓల్డ్ బుక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో వీటిలో 2020 అలాంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఇదే యుఎస్ ఓపెన్, ఇదే గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్లో ప్రజెంట్ ఎవరు విన్నర్గా ఉన్నారు అని మీరు కాస్త అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ మాత్రమే అప్డేట్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ ఉంది, మధుబని చిత్రకళ ఏ ప్రాంతానికి చెందినది అని ఉంది. వీటిని స్టాటిక్ అంటారు, స్టాటిక్ జీకే అంటారు. సో ఇవి మనము ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఇంకొక 10 years అయినా సరే అవి అలాగే ఉంటాయి ఆన్సర్స్. బట్ ఫస్ట్ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ వ్యారీ అవుతుంటుంది. ఇది 2020కి సంబంధించిన బిట్ ఇది. సో 2024లో 2023లో ఎవరు అనేది మీరు అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించగలరు. సో ప్రతి ఒక్క మోడల్ పేపర్ వీడియోలో 40 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ నేను మీకు అందిస్తాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, 2020 యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది ఎవరు? ఆన్సర్ నయోమి ఒసాకా. రెండవది, మధుబని చిత్రకళ ఏ ప్రాంతానికి చెందినది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్, ఆధునిక యుగంలో భారత సాహిత్య వికాసానికి సంబంధించి ఎన్ని దశలు ఉన్నాయి? ఆన్సర్ 3. అజంతా గుహలను మొదటిసారిగా ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఆన్సర్ 1819. నెక్స్ట్, భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి యూరోపియన్ చర్చ్ ఏది? ఆన్సర్ సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1946. నెక్స్ట్, ఇంటర్పోల్కు ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి పరిశీలక హోదా లభించింది? ఆన్సర్ 1996. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ కంపైలర్ గుర్తించదగిన పొరపాట్లు ఏవి? సింటాక్స్ పొరపాట్లు. కింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది? ఆన్సర్ ఒరాకిల్. నెక్స్ట్, INMAని మనము ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా మార్కెటింగ్ అసోసియేషన్. నెక్స్ట్, ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే వంతెనను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్, భారత ప్రభుత్వం స్వతంత్ర సైనిక సమ్మాన్ బిరుదుతో ఎవరిని సత్కరించింది? ఆన్సర్ కల్లూరి చంద్రమౌళి. నెక్స్ట్, మలేరియా పరాన్నజీవిని కనుగొన్న రొనాల్డ్ రాస్కు ఏ సంవత్సరంలో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది? ఆన్సర్ 1902. నెక్స్ట్, వన్యమృగ సంరక్షణార్థం ఇచ్చే బహుమానం ఏది? పాల్ గెట్టి. నెక్స్ట్, కేంద్ర విద్యుత్ రసాయన పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ కరైకుడి. నెక్స్ట్, ఈ కింది వాటిలో ఆస్ట్రోసాట్ గురించి సరి అయిన అంశం ఏది? ఆన్సర్ మనకు భారతదేశ తొలి ఖగోళ శాస్త్ర ఉపగ్రహం ఆస్ట్రోసాట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 2015 సెప్టెంబర్ 28న ఆస్ట్రోసాట్ను PSLV-C30 ద్వారా ప్రయోగించారు. గ్రహ వ్యవస్థలు, పాలపుంతలు, కృష్ణ బిలాలు, భూమి లాంటి గ్రహాలను ఆస్ట్రోసాట్ అన్వేషిస్తుంది. సో ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్, రాత్రిపూట రేడియో ప్రసారాలు బాగా వినపడటానికి కారణం ఏంటి? పగటిపూట సూర్యకిరణాలు రేడియో కిరణాలను అడ్డుకుంటాయి అందుకు. నెక్స్ట్, కింది వాటిని జతపరచని ఇక్కడ ఇచ్చారు. సో పొటాషియం, లిథియం, లెడ్, రాగి అని ఇచ్చారు. అజురైట్, సెరుసైట్, ట్రిఫిలైట్ అండ్ బెంగాల్ సాల్ట్ పీటర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకేంటంటే మనకు ఇక్కడ ఆన్సర్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పొటాషియంకు ఆన్సర్ ధాతువు ఏంటి అంటే బెంగాల్ సాల్ట్ పీటర్ అన్నమాట.
సో దీనికి 4 వస్తుంది ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ లిథియంకు ట్రిఫిలైట్ ఉంటుంది, ఇది 3 అన్నమాట. నెక్స్ట్ లెడ్కు సెరులైట్ ఉంటుంది, ఇది 2. నెక్స్ట్ రాగికి అజురైట్, సో ఇది నెంబర్ 1. సో 4, 3, 2, 1 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ మనము చూడాల్సిన బిట్ ఏంటంటే బద్దె పురుగు ఏ వర్గానికి చెందినది? ఆన్సర్ ప్లాటి హెల్మెంతిస్. కప్పలను గుర్తించిన అధ్యయనంను ఏమంటారు? ఆన్సర్ బాట్రకాలజీ. నెక్స్ట్ కింది వానిలో సరిగా జత పరిచినవి ఏవి? మనకు పరచినవి ఏవి? సో మనకు లోతాల్ ప్రాచీన నౌకాశ్రయము, సారనాథ్ బుద్ధుడి తొలి సందేశం, రాజ్గిరి అశోకుని సింహస్తంభం, నలంద బౌద్ధుని మత బోధనల విద్యాలయం. సో ఏబిడి అనేవి పరిచినవి. సో సారనాథ్ బౌద్ధుడి తొలి సందేశం అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ అశోకుడు ఉత్తర భారతదేశ కాశ్మీర్ శాసనాలలో ఉపయోగించిన లిపి ఏది? ఆన్సర్ ఖరోష్ఠి లిపి. నెక్స్ట్ అక్బర్ ఎవరి స్మారకార్థం బులంద్ దర్వాజను ఏర్పాటు చేశాడు? ఆన్సర్ గుజరాత్ పై తన విజయం. నెక్స్ట్ ఈ కింది వానిలో సరిగ్గా జతపరచబడనిది ఏది? ఆన్సర్ 1833 ఇండియన్ కౌన్సిల్స్ చట్టం. నెక్స్ట్ ఏ ఉద్యమ కాలంలో గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చాడు? ఆన్సర్ క్విట్ ఇండియా మూమెంట్. నెక్స్ట్ 1990లో మానవ అభివృద్ధి నివేదిక HDR హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కలిగి ఉంది. దీనిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ అమర్త్య సేన్, మహబూబ్ హుల్ హక్ పై ఇద్దరు ప్రవేశపెట్టారు. నెక్స్ట్ మానవ అభివృద్ధి సూచిక కాకుండా ఇంకా ఏ సూచికలను మానవ అభివృద్ధి నివేదికను HDR తయారు చేయడానికి ఉపయోగిస్తారు? సో మనకు అసమానతలు సవరించిన మానవ అభివృద్ధి సూచిక ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్ లింగపరమైన అసమానతల సూచిక జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, బహుప్రమాణ పేదరిక మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ పైవన్నీ అన్నీ మనకు రైట్ ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చారు. మనకు ఒక ప్రాంతంలో ప్రజలు వచ్చి నివాసం ఉంటే దానిని ఆప్రవాసం ఇమిగ్రేషన్ అంటారు. ఆప్రవాసం అనేది ఆ ప్రాంతం యొక్క జనాభా పెరుగుదలను సూచిస్తుంది. తర్వాత వ్యక్తులు లేదా ప్రజలు తమ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి లేదా దేశానికి వెళ్ళడం ప్రవాసం ఎమిగ్రేషన్ అంటారు. ప్రవాసం అనేది తమ ప్రాంతం యొక్క జనాభా పెరుగుదలను సూచిస్తుంది. సో ఏ మరియు బి అనేది రైట్ ఆన్సర్స్ అన్నమాట. తర్వాత ఒక దేశం తాను వర్తకం జరిపే ఇతర దేశాల్లో కొన్నింటికి అత్యంత అనుకూల దేశం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఇవ్వచ్చు. కాగా ఇది ఏ అంతర్జాతీయ వర్తకంలో భాగంగా ఉంటుంది? ఆన్సర్ బహుళ పక్ష వర్తకం మల్టీలేటరల్ ట్రేడ్. నెక్స్ట్ కింది వాటిని కింద అంశాలను పరిశీలించమని అడుగుతున్నారు ఇక్కడ. సో పర్యావరణం తనకు కావాల్సిన సేంద్రియ పదార్థాలను తనే ఉత్పత్తి చేసుకుంటుంది. నెక్స్ట్ ఆవరణ వ్యవస్థల సమతుల్యాన్ని కాపాడటం, ప్రాంతాన్ని బట్టి కాలాన్ని అనుసరించి పర్యావరణం మార్పులకు లోనవుతుంది. కింది పైన పేర్కొన్న అంశాల్లో పర్యావరణం యొక్క ముఖ్య లక్షణం ఏది? మనకు అన్నీ అన్నమాట. సో ఏ, బి మరియు సి ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 2020 సంవత్సరానికి గాను ప్రపంచ మేధో హక్కుల సంస్థ WIPO ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నమాట ఆర్గనైజేషన్ వరల్డ్. సో కార్నెల్ యూనివర్సిటీ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ సంయుక్తంగా విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII నివేదికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 48వ స్థానం. సో ఇది కూడా చెప్పాను, ఇది కూడా కరెంట్ అఫైర్ అనమాట. ఈ క్వశ్చన్ ఏంటంటే మనకు 2020కి సంబంధించింది. 2024లో ఎంత ఉంది మీరు కాస్త అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 92nd క్వశ్చన్, నవధాన్య ఉద్యమం 1982 యొక్క లక్ష్యం ఏంటి? మనకు జీవ వైవిధ్య సంరక్షణ, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల నిర్వహణ మరియు రైతులకు సరి అయిన మార్కెట్ కల్పన. ఏ, బి మరియు సి ఆన్సర్.
నెక్స్ట్ 93వది దేశంలో అత్యున్నత స్థాయి చర్చా వేదిక ఏది? ఆన్సర్ పార్లమెంట్. నెక్స్ట్ జాతీయ సమాచార కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1976. నెక్స్ట్ రాష్ట్రపతిని తిరిగి ఎన్నుకునే విషయం గురించి రాజ్యాంగంలోని ఏ అధికరణము తెలుపుతుంది? ఆన్సర్ అధికరణం 57. నెక్స్ట్ ఈ కింది వాటిలో సరి అయినది ఏది? ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను గెర్రీ మ్యాండరింగ్ అంటారు. ప్రొటెం స్పీకర్ అనే పదవిని ఫ్రాన్స్ నుండి గ్రహించాము. సాధారణ ఎన్నికల కంటే ముందు జరిపే ఎన్నికల సర్వేను గ్యాలప్ పోల్ అంటారు. సో అన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ 6వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో భారత ప్రభుత్వం చేర్చిన విశిష్ట భావన ఏది? ఆన్సర్ నిరంతర ప్రణాళిక. నెక్స్ట్ భారతదేశంలో పురుషుల జనాభా కంటే స్త్రీ జనాభా సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ 1969 సంవత్సరంలో జాతీయం చేయబడిన వాణిజ్య బ్యాంకుల సంఖ్య ఎంత? ఆన్సర్ 14. నెక్స్ట్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అమలుకు కేంద్రంలో ఉన్న నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ఫస్ట్ మోడల్ పేపర్ కి సంబంధించిన విషయాలు. అండ్ రేపటి వీడియోలో మరొక మోడల్ పేపర్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.